ధర్మరాజు అంటే మనకు మహాభారతంలో ముఖ్యమైన పాత్రలో కనిపించే మహాన్ వ్యక్తి. ఇతని పూర్తి పేరు యుధిష్ఠిరుడు. ఇతను పాండవులలో పెద్దవాడు. యుధిష్ఠిరుడు ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. అందుకే ఇతనిని ధర్మరాజు అని కూడా పిలుస్తారు. ఇతని జీవితం గురించి చాలా విషయాలు మనకు తెలియదంట. ధర్మరాజు జీవితంలో ఒక పెద్ద విషయం ఏంటంటే ఇతను ఎప్పుడు నిజాన్ని మాత్రమే చెప్పేవాడు. నిజం మాట్లాడడంలో ఇతను ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఇతని కోసం మహాభారతంలోనే ఒక మాట ఉంది, ధర్మం నాస్తిక చిత్తము, నిజాయితీ నా కుడి చెయ్యి. అంటే ఇతను ఎప్పుడు ధర్మాన్ని పాటించాడు, నిజాయితీతో జీవితాన్ని గడిపాడు. ఈ విషయం మనకు తెలుసో తెలియకపోయినా ఈ కథలో యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు నిజం మాటల్లో నడిచే నాయకుడని చెప్పడానికి ఎంతమందికి తెలుసో తెలియదు. ఇక ఇతని జననం గురించి చెప్పాలంటే ఇతని తండ్రి పాండవరాజు అయిన పాండురాజు. కానీ ఇతని తండ్రి చనిపోయిన తర్వాత ఇతని తల్లిదండ్రుల స్థానంలో ఇతన్ని కౌరవుల రాజైన ధృతరాష్ట్రుడు పెంచాడు. ధర్మరాజు తండ్రి లేకపోయినా ఇతను ఒక మహాన్ వ్యక్తిగా ఎదిగాడు. యుధిష్ఠిరుడు ఒక సరికొత్త పంచాయతీ వ్యవస్థను స్థాపించాడు. ఇది కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఎంతో పెద్ద పాత్రను పోషించింది. ఇతని కోసం అనేక పాండవులు, విరాట రాజులు కూడా సాయం చేశారు. అయితే ధర్మరాజు జీవితంలో పెద్ద విషాదం కూడా ఉంది. ఇతను తన సోదరులతో కలిసి రాజ్యాన్ని కోల్పోయినప్పుడు వీరు అరణ్యంలో 12 సంవత్సరాలు గడిపారు. ఈ సమయంలో ఇతని ధర్మం గురించి ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. అయితే ఇతను ఎప్పుడు తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ధర్మరాజు గురించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతను రాజ్యానికి రాజ్యమానం కాకుండా ధర్మానికి రాజ్యమానం అనే దృఢమైన నమ్మకంతో జీవించాడు. అన్నింటికి మించి మహాభారతం ముగిసిన తర్వాత ఇతను తన జీవితం చివరిలో స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇతని వెంట ఇతని కుక్క కూడా వెళ్ళింది. అయితే ఇతని కుక్కను కూడా తోలకూడదు అని స్వర్గపు దారిలో ఉండే దేవతలు అనుకున్నప్పుడు ఇతను తన కుక్కను కూడా స్వర్గానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ నుండి మనం తెలుసుకోవచ్చు ధర్మరాజు ధర్మం అంటే ఎంతటి గొప్పదని. మొత్తానికి ధర్మరాజు అంటే నిజాయితీ, ధర్మం మరియు సత్యం అని చెప్పాలి. ఇతని జీవితంలో మనకు ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నిజం కోసం తన జీవితాన్ని గడిపిన ఈ మహానుభావుడి కథ మనకు ఇప్పటికీ పాఠాలుగా నిలిచిపోతుంది. మీకోసం ఈ వీడియోను ఇంత సింపుల్గా, సులువుగా చెప్పడం జరిగింది. ఆ వీడియోలో ప్రతి చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలో కూడా ధర్మాన్ని పాటించవచ్చు.